అన్నట్టుగా హెచ్ఎం టీవీ కానీ యమునా పాఠక్ గారు కానీ ఇక్కడికి వచ్చే వక్తలందరూ చెప్పేది ఏంటంటే హిందూ అనేది ఒక మతం కాదు, ఒక సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యతని హెచ్ఎం టీవీ గుర్తు చేస్తుంది. సో మరికొద్దిసేపట్లో సర్వే నెంబర్లతో సహా ఎక్కడ ఏ భూములు కబ్జా అయ్యాయి ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికంతటికన్నా ముందు అసలు ఒక స్టోరీ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లో ఇప్పుడు చెప్పిన గుళ్ళే కాదు, చాలా గుళ్ళు అన్యక్రాంతం అవుతున్నాయి. భూముల రేట్లు పెరగటం ఒకటి అవ్వచ్చు, కబ్జాదారులు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారంటే చివరకు ఆలయాల వరకు చేరినా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అదేవిధంగా సమాజం ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. దానికి సంబంధించి 2 సంవత్సరాల నుంచి హెచ్ఎం టీవీ అదేవిధంగా యమునా పాఠక్ ఇద్దరూ కూడా సంయుక్తంగా వరుస కథనాలు హెచ్ఎం టీవీలో ప్రసారం చేస్తున్నాం. అదేవిధంగా హన్స్ ఇండియాలో అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పి కథనాలను ప్రసారం చేశాం. ఈరోజు మీ ముందుకు సర్వే నెంబర్లతో పాటుగా అసలు ఏం జరిగింది 2 సంవత్సరాల్లో అనేది మీతో పంచుకునేందుకు యమునా పాఠక్ గారు సిద్ధంగా ఉన్నారు. యమునా పాఠక్ గారు, మనం చూస్తున్నాం అంటే మీరు అక్కడ ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి మరి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం ప్రిపేర్ చేసి సో ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగింది అనేది చెప్పబోతున్నాం. ఏం చెప్తారు అంటే ఒక్క గుడే కాదు, చాలా గుళ్ళకు సంబంధించి కూడా మనం బ్యాక్ ఎండ్ వర్క్ అనేది చాలా ఉంటుంది. సో ఈ టెంపుల్స్కి సంబంధించి అసలు ఎలా చెప్తారు, ఏం చెప్తారు? తప్పకుండా. ముందుగా మన జాగరే జాగ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి, అలాగే గోపాల్ శర్మ గారికి కూడా నమస్కారం. వారు మనకి సంపూర్ణంగా మనకి లీగల్ అడ్వైజ్ ఇస్తూ టైం టు టైం మనకి వారు సహకరిస్తున్నారు. నిజంగా వారికి శతకోటి వందనాలు చెప్తూ, అలాగే ఈరోజు మనం మాట్లాడబోయేది కిషన్ బాగ్ మురళీ మనోహర్ స్వామి ఆలయం గురించి. మరి ఈరోజు కొత్తగా మనం దీని గురించి ప్రస్తావించట్లేదు. మీరు ఇందాక అన్నట్టుగా మరి హన్స్ ఇండియాలో కూడా అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ టెంపుల్స్ మీద దీని ప్రత్యేక కథనం మనం చూపించడం జరిగింది. అలాగే వరుస కథనాలతో పాటు మన జాగోరేలో కూడా దీని మీద మనం ఎన్నో లైవ్ డిస్కషన్స్, డిబేట్స్ కూడా చేయడం జరిగింది. మీరు చూస్తే మొట్టమొదటిగా 1964 సంవత్సరంలో కిషన్ బాగ్లో ఉన్న మురళీ మనోహర స్వామి వారి ఆలయాన్ని తీసుకుంటే రాజ్ కుమార్ భరత్ లాల్ వీరు టెంపుల్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండి. వీరు సన్ ఆఫ్ రాజా త్రియంబక్ లాల్ గారు. సో వీరు యాక్చువల్గా రాజా త్రియంబక్ లాల్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క స్థలానికి సంబంధించి వారు పట్టేదారు. అలాగే ఆ సమయంలో 64లో అంటే సుమారుగా ఆల్మోస్ట్ దశాబ్దాల కిందట ఈ మొత్తం ఈ ల్యాండ్స్ ఏవైతే మురళీ మనోహర్ స్వామి వారికి సంబంధించిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెంపుల్ ల్యాండ్స్ అన్నీ కూడా గెజెట్ పబ్లికేషన్ ద్వారా చేస్తూ ఎండోమెంట్స్లో రిజిస్ట్రేషన్ చేశారు. వీరు చేసిన తర్వాత అప్పుడు 50 ఏళ్ల కిందట దీని మీద మ్యూటేషన్ ఏమీ జరగలేదు. కేవలం టెంపుల్ పేరు మీద జరగాల్సిన మ్యూటేషను ఏదైతే అప్పచెప్పిన తర్వాత డిపార్ట్మెంట్కి ఎటువంటి మ్యూటేషన్ జరగలేదు. దాని తర్వాత మీరు చూస్తే కేవలం మన మురళీ మనోహర్ స్వామి ఆలయాన్ని తీసుకుంటే 4 గ్రామాలలో వీరి యొక్క ఆస్తులు ఉండడం జరుగుతోంది. ఎక్కడెక్కడ అని మనం చూద్దాం. కిషన్ బాగ్లో ఉన్నాయి, అత్తాపూర్లో ఉన్నాయి, ఉప్పరపల్లిలో ఉన్నాయి, కిషన్ గుడ అంటే ఇది శంషాబాద్ మండల్ కిందకి వస్తుంది. ఈ 4 గ్రామాలకు సంబంధించి దాదాపు 74 ఎకరాలు ఈ ఆలయానికి సంబంధించింది. దీనికి సంబంధించి ఈవెన్ 2009లోనే ఒక ఆర్టీఐ వేయడం జరిగింది. ఈ ఆర్టీఐ మీరు చూస్తే క్లియర్గా మీరు చూస్తే మన యూట్యూబ్లో కూడా మనం పెడతాము. సర్వే నంబర్స్ అండి. ఈరోజు కేవలం అత్తాపూర్ రాజేంద్ర నగర్ మండల్ అత్తాపూర్ గ్రామం తీసుకుంటే మీకు సర్వే నంబర్ 78, 79, 80, 81, 99, 100, 103, 106, 107, 108, 109, 110, 146, 147, 148, 149, 150, 151/1 అలాగే 154 కూడా వరకు కూడా ఈ సర్వే నంబర్లు అన్నీ కూడా దాదాపు 1 ఎకరా 94 గుంటలు, 1 ఎకరా 10 గుంటలు. చూసారా అసలు ఎన్ని ఎకరాలు ఉన్నాయి చూసారా మీరు? అది కేవలం మీరు అత్తానగర్ సర్వే నంబర్స్ నేను ఇప్పుడు చెప్పింది. అలాగే మీరు చూసుకుంటే బహదూర్పురా తీసుకుంటే సర్వే నంబర్లు 24, 25, 26, 27, 29, 30 సర్వే నంబర్లో ఈ యొక్క గుడి ఆస్తులు ఉండడం జరిగింది మనకి. అలాగే కిషన్ కూడా రంగారెడ్డి జిల్లా తీసుకుంటే మీకు సర్వే నంబర్లు 210, 221, 228, 229లో మనకి కిషన్ గుడాలో శంషాబాద్ మండల్లో ఈ యొక్క ఆలయానికి సంబంధించిన ఆస్తులు. అలాగే మీరు చూస్తే ఉప్పర్పల్లిలో అంటే రంగారెడ్డి జిల్లా, దీనికి నంబర్లు సర్వే నంబర్లు 8, 9, 10, 90, 94, 105, 183, 184, 185, 186 ఇవన్నీ కూడా ఆర్టీఐలో ఈ గుడి ఆస్తులకు సంబంధించి ఎకరాల భూములండి. మరి దీనికి సంబంధించి కూడా కేవలం మీరు
ఇంకొకటి కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఎవరెవరు కబ్జా చేశారు, కబ్జా చేసి ఎలా ఎలా కట్టేసుకున్నారు, వాళ్ళ పేర్లతో ఈరోజు అవే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇదొకటి. అప్పట్లో ల్యాండ్ వాల్యూ లేదు. దీనికి ముందు ఒక 50-60 ఏళ్ల కిందట ల్యాండ్ అలాగే ఓపెన్గా ఉండేది, అగ్రికల్చర్ పర్పస్ కోసం అని వాళ్ళంతా కౌలు చేసుకునేవారు. అప్పుడు ల్యాండ్ వాల్యూ లేదు కాబట్టి ఫ్రీగా ఇచ్చినా కూడా తీసుకునేవారు, దానికోసం ఏదో చేసుకునేవారు. దాని తర్వాత 1990 సంవత్సరం నుంచి కూడా ల్యాండ్ వాల్యూ క్రమంగా పెరుగుతూ 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 రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎస్కలేట్ అవుతూ వస్తుంది ప్రైస్. దాని తర్వాత అక్కడ కౌలుదారులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆలయ కుటుంబానికి సంబంధించిన ఫౌండర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో, ఒక మ్యూచువల్ ఒప్పందం ద్వారా ఈ ల్యాండ్లన్నీ కూడా ఒకదాని తర్వాత అంటే వీళ్ళ ద్వారా వాళ్ళకి ఏదో డబ్బు ముట్టినట్టుగా మనకి చాలా సమాచారం, అత్యంత సన్నిహితులు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు మనకి ఇచ్చిన సమాచారం, స్థానికులు ఇచ్చిన సమాచారం, వీళ్ళని చూస్తున్న వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం కూడా ఈ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే వీళ్ళు చేసుకుంటా ఉన్నారో, అగ్రికల్చర్ చేసుకుంటా ఉన్నారో, కొంత డబ్బు ఇవ్వడము, ఆ డబ్బు ఇవ్వడం ద్వారా కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ద్వారా ఈ పూర్తి భూమిని కూడా స్వాహా అయినట్టు మనకున్న సమాచారం. అలాగే మీరు చూస్తూ ఉంటే కేవలం కిషన్ బాగ్ ఏరియా మీరు తీసుకుంటే, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మురళీ మనోహర్ స్వామి వారి ఆలయం తీసుకొని మనకి కాశీబుగ్గ ఆలయం వరకు, అంటే దాదాపు ఇక్కడ నుంచి కిషన్ బాగ్లో ఉన్న ఈ స్వామివారి ఆలయం దగ్గర నుంచి శివయ్య కొలువై ఉన్న మనకి కాశీబుగ్గ వరకు కూడా దాదాపు ఇంచుమించు 13 ఎకరాల భూమి అంతా కూడా ఒక అన్యమతస్థుడికి ఇచ్చి స్వయంగా వాళ్లే ధారాదత్తం ఇచ్చిన తర్వాత ఆ అన్యమతస్థుడు అక్కడ ఉన్న టోటల్ టెంపుల్ ల్యాండ్ 13 ఎకరాల వరకు, 11 నుంచి 13 ఎకరాల వరకు కూడా చక్కగా ఎటువంటి అడ్డు లేకుండా చక్కగా ప్లాటింగ్ చేసుకొని శుభ్రంగా అమ్మేసుకున్నారు. ఇది జరిగిన పరిస్థితి. అదే మీరు చూస్తాం అంటే ఆల్మోస్ట్ 11 to 12 acres అండి ఈ ల్యాండ్. ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు చెప్పింది. 2017 సంవత్సరంలో ఈ టైటిల్ మ్యూటేషన్ చేశారు ఎండోమెంట్ వాళ్ళు. అప్పటికే ఎండోమెంట్ 17లో టైటిల్ మ్యూటేషన్ చేసినప్పటికీ కూడా అప్పటికే ఈ సంబంధించిన భూములు, ఆస్తులు అన్నీ చాలా వరకు అన్యాక్రాంతం అయిపోయారు. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ యొక్క ఎండోమెంట్లో ఈ ఆలయానికి సంబంధించి మనమందరం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే దాదాపు అప్రాక్సిమేట్గా 160 కేసులు నడుస్తున్నాయండి. ఇవి ఎప్పటికీ ఒక్క నిమిషం ఇది ఎప్పటికీ తీరేనా అనే దాని మీద ఒక సమస్య ఉంది. ప్రెసెంట్ ఉప్పర్పల్లిలో 105 సర్వే నంబర్లో 2 ఎకరాల 7 గుంటలు ప్రెసెంట్ ఉన్నది ఈ పర్టికులర్ దీంట్లో. ఇదే కాకుండా షామీర్పేట్ తుర్కపల్లి సమీపంలో 104 ఎకరాలు కల్టివేషన్లో ఉంది. ప్రెసెంట్ ఉన్న భూమి గురించి నేను మాట్లాడుతున్నాను. నిన్నటి వరకు అన్యాక్రాంతం అయిపోతున్నాయన్న, కానీ ఇది కళ్ళ ముందున్న భూమి 104 ఎకరాలు. ఆల్మోస్ట్ దీన్ని కాపాడుకోవచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరు దాన్ని అనుభవిస్తున్నారు, ఎంతమంది ఉన్నారంటే దాదాపు ఒక 29 మంది వరకు కబ్జాలు చేసున్నారు అనేది మనకు సమాచారం. మళ్ళీ మీరు చూస్తూ ఉంటే ఈ సర్వే నంబర్లు తీసుకుంటే 461 నుండి 470, 487 నుండి 490 an extent of 104.07 గుంటాస్ తుర్కపల్లి విలేజ్ షామీర్పేట్ మండల్లో మేడ్చల్ జిల్లాలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఆస్తులు. దీనికి కలెక్టర్ గారు రిలీజ్ చేసిన ఇనామ్ ఫేర్ రిజిస్టర్లో దేవాదాయ భూ ఆస్తులు అని చెప్పబడింది. అంటే కలెక్టర్ గారు రిలీజ్ చేసిన ఇనామ్ ఫేర్ అనే రిజిస్టర్లో ఈ ఇనామ్ ఫేర్ రిజిస్టర్లో దేవాదాయ భూ ఆస్తులు అని చెప్పబడింది. మరి ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఆ ఆలయానికి సంబంధించిన ట్రస్టీలు ఎవరు కూడా ఏ రోజు కూడా వచ్చి ఈ ల్యాండ్ ఎక్కడుందయ్యా, ఈ యొక్క భూమిని కాపాడుకోవడానికి ఎటువంటి చిరు ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితి చూస్తున్నాం. అండ్ అన్నిటికీ మించి ఇంకొక చాలా పెద్ద విషయం ఏంటంటే ఈరోజు మనం ప్రజలకు చెప్పేది, భక్తులకు చెప్పేది, ప్రభుత్వాలకు చెప్పేది, అధికారులకు చెప్పేది, స్వామివారికి సంబంధించి దాదాపు 1 కిలో 771 గ్రాముల బంగారం అండి. రైట్, బ్యాక్ టు జాగోరే జాగో మేడం చూస్తున్నాం. అవే కాదు ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ప్రేక్షకుల కోసం ఇక్కడ మనం ప్రశ్నించేది ఏంటంటే స్వామివారికి సంబంధించిన బంగారం
కిలో బంగారం, తర్వాత 771 గ్రాముల బంగారం, అంటే 1 kg 771 గ్రామ్స్ గోల్డ్ ఉందన్నట్టు మనకి తెలుస్తోంది. అలాగే స్వామివారికి ఒక కిరీటము, బంగారము, వజ్రాలు, ఎమరాల్డ్స్, రూబీస్, ఇలా విలువైనవి కోట్ల రూపాయలు విలువ చేసే నగలు కూడా స్వామివారికి ఉన్నట్టు తెలుస్తోంది. కానీ మరి ఇవన్నీ కూడా గత 50-60 సంవత్సరాలలో ఎప్పుడు కూడా స్వామివారికి పెట్టిన పరిస్థితి కనపడలేదు అనేది మనకి చాలా బలంగా వినపడుతున్న పరిస్థితి. మరి ఇట్లాంటివన్నీ ఎదుర్కొంటున్నప్పుడు ఆలయ కుటుంబ ఫౌండర్ మెంబర్స్ నిజంగా కూడా చూడండి, 1 కాదు 2 కాదు, 100 ఎకరాలు మరి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కిషన్ బాగ్ ఆస్తులన్నీ కూడా ఈ రోజు ఏమయ్యాయి, అన్యాక్రాంతమయ్యాయి, అన్యుల పాలయ్యాయి. తర్వాత చాలా వరకు అన్య మతస్థులకు కూడా వారు దారదత్తం చేయడం జరిగింది. మరి ఈ రోజు ఆ పూర్తిగా అంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి రావడానికి తప్పు ఎవరిది అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. మరి ఇవన్నీ ఆరోపణలు కాదు. ఈరోజు మీకు ఆర్టీఐలు, అలాగే దీనికి సంబంధించిన రికార్డులు, ఇవన్నీ కూడా మనం ఈరోజు హెచ్ఎంటీవీ మాధ్యమంగా జాగోలో మనం చూపించడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా అవాస్తవాలు కాదు కదా, ఇవన్నీ వాస్తవాలే కదా. మరి ఇవన్నీ మనం ప్రజెంట్ చేస్తున్నాం. మరి నిన్నటి వరకు జరుగుతుంది. మరి ఏం చేయాలి వాటి మీద అనే దాని మీద కనీసం ఒక ఆలోచన కూడా రావటం లేదు. కనీసం రిలీఫ్ ఇస్తూ రెగ్యులరైజ్ చేసే అవకాశమైనా ఉందా? కంపెన్సేషన్ ఏమైనా వసూలు చేయొచ్చా? డబ్బులు ఏమైనా తీసుకోవచ్చా? ఎందుకంటే కేవలం ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న కిషన్ బాగ్ సంబంధించి ఎన్నో ఉప ఆలయాలు ఉన్నాయి. అక్కడ చూస్తే మనం ఎన్నో విజువల్స్ లో చూపిస్తా ఉన్నాం. ఇదే మనకి రాధాబాగ్ సంబంధించి పూర్తిగా వాల్ మొత్తం డిస్మాంటిల్ అయ్యి కింద పడిపోయి ఉంది. అలాగా వాల్ మొత్తం డిస్మాంటిల్ అయి పడిపోయి ఉంది. తర్వాత దీనికి సంబంధించి స్వామివారి మంటపం, కేవలం మురళీ మనోహర్ స్వామివారి ఆలయానికి సంబంధించి ఎదురుగుండానే మంటపం అంతా కూడా చెత్తతో నిండిపోయి ఉంది. మరి ఈరోజు హిందూ సంఘాలు, హిందువులు, సనాతనం ధర్మం అని చెప్తున్న మనం అందరం ఏం చేయగలుగుతున్నాం? ఈరోజు అధికారులు ఎందుకు స్పందన రావటం లేదు? ఈరోజు ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఇది కేవలం పత్రాలు పేపర్ వర్క్కే పరిమితం అవుతోంది, కానీ ఎవరో ఏదో చేయడానికి పరిమితం అవుతోంది. కానీ నిష్ఠతో, నిబద్ధతతో ఎందుకు చెయ్యలేకపోతున్నాం అనేదే నా ప్రశ్న.